వెల్కమ్ టు స్పీడ్ ఫిల్మ్ న్యూస్. టాలీవుడ్ లో స్పోర్ట్స్ డ్రామాలకు కొత్త ఊపిరి పోసిన చిత్రం బైకర్. శర్వానంద్ హీరోగా డాక్టర్ రాజశేఖర్ కీలక పాత్రలు నటించిన ఈ సినిమా మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. రేసింగ్ సన్నివేశాలు, యాక్షన్, కొరియోగ్రఫీ ప్రేక్షకులను సీట్ అంచున కూర్చోబెట్టాయి. శర్వానంద్ ఫిట్ లుక్ తో ప్రొఫెషనల్ రేసర్ గా ఆకట్టుకున్నారు. రాజశేఖర్ ఎమోషనల్ సీన్స్ లో మరో మెట్టెక్కారు. సెకండ్ హాఫ్ ఎమోషన్స్ బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ సినిమా ఎలా ఉందో పూర్తి వివరాలు చూద్దాం. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన బైకర్ సినిమా తెలుగు తెరకు సరికొత్త మెటోక్రాస్ రేసింగ్ కాన్సెప్ట్ ను పరిచయం చేసింది. ఇంతకుముందు ఎవరూ టచ్ చేయని ఈ స్పోర్ట్ నేపథ్యం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. కథలో కొన్ని రొటీన్ అంశాలు ఉన్నప్పటికీ రేసింగ్ సన్నివేశాలు అద్భుతంగా చిత్రీకరించారు. యాక్షన్, కొరియోగ్రఫీ సీటు అంచున కూర్చోబెట్టేలా ఉంది. శర్వానంద్ తన ఫిట్ లుక్తో రేసర్ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఎమోషనల్ సీన్స్లో కూడా ఆయన నటన మెప్పించింది. ముఖ్యంగా డాక్టర్ రాజశేఖర్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా పండాయి. యాంగ్రీ మ్యాన్ ఇమేజ్ను మించి హుందాగా పాత్రలో ఒదిగిపోయారు రాజశేఖర్. ఈ చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మరో మెట్టెక్కారు. మాలవిక నాయర్ తన పరిధి మేరకు చక్కగా నటించింది. సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతుంది. మొత్తం మీద బైకర్ సినిమా స్పోర్ట్స్ డ్రామా ప్రేమికులకు మంచి అనుభవం ఇస్తుంది. సముద్రఖని గౌతమ్ మీనన్ అభినయ ప్రధాన పాత్రల్లో వచ్చిన తమిళ తెలుగు బైలింగ్వల్ చిత్రం కర్మేని సెల్వం. రాకాస, బైకర్ సినిమాలతో పోటీగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. బూత్ కంటెంట్ లేకుండా ఎమోషన్స్ తో నిండిన ఈ కథ ప్రేక్షకులను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ఈ సినిమా ఎలా ఉందో పూర్తి వివరాలు చూద్దాం. కార్బేని సెల్వం సినిమా వింత టైటిల్ తోనే దృష్టి ఆకర్షించింది. దర్శకుడు రామ్ చక్రి అనవసరమైన బూతు సన్నివేశాలకు దూరంగా ఉండి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూర్చొని చూడగలిగేలా చిత్రాన్ని తీశారు. చిన్న చిన్న లాజిక్స్ మిస్ అయినప్పటికీ ఎమోషన్స్ ఎక్కడా మిస్ కాలేదు. ఒక తండ్రి తన కుమారుడిని ఆనందింపజేయాలని చేసే తప్పులు, సమాజ ప్రభావం, అప్పుల బారిన పడ్డవారి మీద బంధువుల ప్రభావం వంటి అంశాలను ఆసక్తికరంగా చూపించారు. సముద్రఖని మధ్యతరగతి తండ్రి భర్త పాత్రలో జీవించి ఆకట్టుకున్నాడు. గౌతమ్ మీనన్ చిన్న పాత్రలోనూ ప్రభావం చూపించాడు. అభినయ, లక్ష్మి వంటి నటీమణులు తమ పాత్రలకు న్యాయం చేశారు. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే, ఆలోచింపజేసే డైలాగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను ఎలివేట్ చేశాయి. మొత్తం మీద కార్మేని సెల్వం ఫ్యామిలీ ప్రేక్షకులకు మంచి అనుభవమిచ్చే చిత్రంగా నిలిచింది. దర్శకురాలు మానస శర్మ తీసిన ఫ్యాంటసీ కామెడీ చిత్రం రాకాస. సంగీత్ శోభన్ ఒక్కడే సినిమాను మోస్తూ నవ్వులు పంచాడు. ఫస్ట్ హాఫ్ ఫన్ తో సాగితే సెకండ్ హాఫ్ ఎమోషన్స్ తో కనెక్ట్ అయింది. నాన్ స్టాప్ కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. రాకాస సినిమాలో చందమామ కథకు కామెడీ ఎలిమెంట్స్ జోడించి ఫ్యాంటసీగా అందించారు. సన్నివేశాలు, డైలాగ్స్, ఫాస్ట్ స్క్రీన్ ప్లే పాజిటివ్ అంశాలుగా మారాయి. సంగీత్ శోభన్, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ థియేటర్లో కేకలు పెట్టించింది. ఫస్ట్ హాఫ్ వినోదంతో సాగితే సెకండ్ హాఫ్ గ్రిప్పింగ్గా ఉంది. క్లైమాక్స్ వరకు ఎక్కడా డ్రాప్ కాకుండా శరవేగంగా సాగింది. సంగీత్ శోభన్ వన్ మ్యాన్ షోతో సినిమాను తన భుజాలపై మోశాడు. నయన్ సారికతో లవ్ ట్రాక్ హైలైట్గా నిలిచింది. ఆమె కూడా తన అందం, అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఆమె మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నట్టే. బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, రోహిణి వంటి నటీనటులు కూడా మెప్పించారు. అనుదీప్ మ్యూజిక్, రాజు ఎద్రోలు సినిమాటోగ్రఫీ, అన్వర్ అలీ ఎడిటింగ్ సినిమాను ఎలివేట్ చేశాయి. లాజిక్స్ వెతక్కుండా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటే ఖచ్చితంగా 2.5 గంటలు హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. రాకాస అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని భారీ విజయం సాధించే అవకాశముంది. అక్షయ్ కుమార్ హారర్ కామెడీ సినిమా భూత్ బంగ్లా విడుదల తేదీ మళ్లీ వాయిదా పడింది. ముందుగా ఏప్రిల్ 10న రావాల్సిన ఈ చిత్రం ఇప్పుడు ఏప్రిల్ 17కు వాయిదా పడింది. ఏప్రిల్ 16 రాత్రి 9 గంటల నుంచి స్పెషల్ షోలు వేస్తున్నారు. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు చూద్దాం. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన భూత్ బంగ్లా సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని UNA సర్టిఫికేట్ పొందింది. సినిమా నిడివి 2 గంటల 55 నిమిషాలు. ఇందులో వామిక గబ్బి హీరోయిన్గా నటిస్తోంది. టబు, పరేష్ రావల్, రాజ్పాల్ యాదవ్ వంటి సీనియర్ నటులు ఇందులో నటిస్తున్నారు. అక్షయ్ కుమార్, ఏక్తా కపూర్ కలిసి నిర్మించిన ఈ సినిమాపై ప్రియదర్శన్ అక్షయ్ కాంబినేషన్ కారణంగా భారీ అంచనాలున్నాయి.
హారర్ కామెడీ మిక్స్తో ప్రేక్షకులను అలరించేలా తీశారు. కామెడీ మరియు కథ బాగుందని, కొంచెం కూడా బోర్ కొట్టదని నిర్మాతలు ఆశిస్తున్నారు. క్రేజీ కాంబో మూవీగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 17న విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వేట మళ్లీ మొదలు కానుంది. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన మెగా 158 సినిమా ఏప్రిల్ 11న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఏప్రిల్ 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతోంది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు చూద్దాం. వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి బాబీ కొల్లితో మళ్లీ కలిసి చేస్తున్న మెగా 158 గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా రానుంది. ఏప్రిల్ 11న పూజా కార్యక్రమాలు, ఏప్రిల్ 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది. ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో వచ్చే 20 నిమిషాల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ హైలైట్గా నిలుస్తుందని టాక్. ఇందులో ఓ యంగ్ హీరో కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాని నిర్మిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. బాబీ ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ కథని సిద్ధం చేశారు. మెగాస్టార్ చిరంజీవి మునుపెన్నడూ చూడని ఇంటెన్స్ రోల్లో కనిపించనున్నారు. ఇందులో యాక్షన్తో పాటు ఎమోషనల్ డ్రామా కూడా పీక్స్లో ఉంటుంది. మెగా ఫ్యాన్స్ ఈ సినిమాతో కొత్త రికార్డులు సృష్టించాలని ఆశిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ ఇంకా యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో రాబోయే సినిమా టాలీవుడ్లో భారీ అంచనాలు సృష్టిస్తోంది. ఈ చిత్రం ఒకటిగా కాకుండా 2 భాగాలుగా తెరకెక్కనుంది. కథ చాలా పెద్దగా ఉండడంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. బాలయ్యతో పాటు నిర్మాతలు కూడా దీనికి ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది దసరా తర్వాత షూటింగ్ ప్రారంభం కానుంది. బాలకృష్ణ 2 భాగాల షూటింగ్లు ఒకేసారి పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమాకు కురుక్షేత్రం అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్తో ఈ ప్రాజెక్ట్ను తీసుకురాబోతున్నారు. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు చూద్దాం. నందమూరి బాలకృష్ణ మరియు వివేక్ ఆత్రేయ కలిసి చేసే కొత్త చిత్రంపై సోషల్ మీడియాలో తీవ్ర ఆసక్తి నెలకొంది. దర్శకుడు వివేక్ ఆత్రేయ చెప్పిన కథ చాలా విస్తృతమైనదిగా ఉండడంతో ఒకే భాగంలో పూర్తి చేయడం కష్టంగా మారింది. దీంతో సినిమాను 2 పార్టులుగా తీయాలని మేకర్స్ నిర్ణయించారు. బాలయ్య కూడా ఈ ఆలోచనకు పూర్తి మద్దతు ఇచ్చారు. చిత్ర యూనిట్ ప్రస్తుతం కురుక్షేత్రం అనే పవర్ఫుల్ టైటిల్ను పరిశీలిస్తోంది. ఈ ఏడాది దసరా తర్వాత షూటింగ్ మొదలు కానుంది. బాలకృష్ణ 2 భాగాల షూటింగ్ను ఒకేసారి పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ షెడ్యూల్స్ను పక్కాగా సిద్ధం చేస్తున్నారు. బాలయ్య ఎలాంటి ఆలస్యం లేకుండా పనులు ముగించాలని చిత్ర బృందానికి సూచించారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రం కోసం భారీ బడ్జెట్ కేటాయించారు. బాలయ్య ఫ్యాన్స్ ఈ కాంబినేషన్పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. వివేక్ ఆత్రేయ కొత్త కథతో బాలయ్యను ఎలా పరిచయం చేస్తారో చూడాలి. ఈ డబుల్ పార్ట్ సినిమా టాలీవుడ్లో కొత్త ట్రెండ్ను సృష్టించే అవకాశం ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ద సినిమా కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్లో రామ్ చరణ్ లుక్ పవర్ఫుల్గా కనిపిస్తోంది. సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుందని రామ్ చరణ్ స్పష్టం చేశారు. అయితే పోస్టర్లో రిలీజ్ డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ డైలమాలో పడ్డారు. ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో గ్రామీణ వాతావరణంలో సాగనుంది. రామ్ చరణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది చిత్రం ప్రస్తుతం టాలీవుడ్లో అత్యంత ఆకర్షణీయమైన ప్రాజెక్టుగా నిలిచింది. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్ర బృందం విడుదల చేసిన కొత్త పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్లో రామ్ చరణ్ కండలు తిరిగిన శరీరం మరియు నిలబడిన తీరు హనుమంతుడి రూపాన్ని తలపించేలా ఉంది. సినిమా ఏప్రిల్ 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని రామ్ చరణ్ ఇటీవల స్పష్టం చేశారు. అయితే పోస్టర్లో రిలీజ్ డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ మరియు జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వృద్ధి శ్రీనివాస్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో గ్రామీణ కథను చెప్పనుంది. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ కొత్త లుక్పై తీవ్ర ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ త్వరలో స్పష్టత ఇవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు.
అడవిశేష్ డెకాయిడ్ సినిమా ట్రైలర్ ఏప్రిల్ 4న విడుదల కానుంది. ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్స్లో గ్రాండ్ విడుదలకు సిద్ధమవుతోంది. షనిల్ డియో దర్శకత్వంలో రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో అడవిశేష్ నటించిన డెకాయిడ్ సినిమా ట్రైలర్ ఏప్రిల్ 4న రిలీజ్ అవుతుందని ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. షెనిల్ డియో దర్శకత్వంలో రివెంజ్ డ్రామా మరియు రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది. ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుంది. మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రకాష్ రాజ్ మరియు అనురాగ్ కశ్యప్ వంటి స్టార్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియో సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భీమ్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల కానుంది. ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ట్రైలర్ సినిమా అంచనాలను మరింత పెంచుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. అడవిశేష్ ఈ చిత్రంతో మంచి హిట్ను అందుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న వారణాసి సినిమా రామాయణ ఎపిసోడ్తో సంబంధం కలిగి ఉంది. రణబీర్ కపూర్ నటించిన రామాయణ టీజర్ చూసిన తర్వాత వారణాసి రాముడి లుక్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అర్థమవుతోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. రాజమౌళి మహేష్ బాబుతో చేస్తున్న వారణాసి సినిమా భారీ బడ్జెట్తో హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతోంది. ఈ సినిమా రామాయణాన్ని టచ్ చేస్తూ విజువల్ వండర్గా రూపొందుతోంది. గతంలో విడుదలైన వీడియోలో ఒక్క రామాయణ షాట్ చూస్తేనే సినిమా స్థాయి అర్థమవుతుంది. ఇటీవల రణబీర్ కపూర్ రామాయణ టీజర్ విడుదలైంది. రణబీర్ రాముడి లుక్ బాగున్నప్పటికీ రాజమౌళి వారణాసి రాముడి ముందు నిలబడడం కష్టమని నెటిజన్స్ అంటున్నారు. మహేష్ బాబు రాముడి సీన్ షీట్ కి రాజమౌళి కూడా స్టన్ అయ్యారని చెప్పారు. వారణాసి సినిమా విజువల్స్ పరంగా టాప్ నాచ్ గా ఉండనుంది. మహేష్ రాముడి లుక్ రివీల్ అయినప్పుడు సోషల్ మీడియా తగలబడిపోతోందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రాజమౌళి సినిమా ఎప్పుడూ అంచనాలను మించి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కింగ్ బుద్ధ వి వాంట్ వరల్డ్ పీస్ అనే చిత్ర టైటిల్ సాంగ్ను శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి లాంచ్ చేశారు. హైదరాబాద్లోని ఐటీసీ కాకతీయలో జరిగిన ఫంక్షన్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ శాంతి కోసం ఈ చిత్రం చేస్తున్న ప్రయత్నాలను మంత్రి కొనియాడారు. హైదరాబాద్ ఐటీసీ కాకతీయలో జరిగిన ఫంక్షన్లో శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి కింగ్ బుద్ధ వి వాంట్ వరల్డ్ పీస్ టైటిల్ సాంగ్ను అధికారికంగా లాంచ్ చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్, ఉక్రెయిన్, రష్యా సహా 50 దేశాల్లో జరుగుతున్న యుద్ధాలను ఆపాలని ఈ చిత్రం ద్వారా సత్యారెడ్డి చేస్తున్న ప్రయత్నాలను మంత్రి ప్రశంసించారు. అమెరికాలో ప్రారంభమై థాయిలాండ్, మలేషియా, వియత్నాం, కాంబోడియా, లావోస్, ఇండోనేషియా వంటి బుద్ధిస్టు దేశాల్లో షూటింగ్ జరపడం హర్షణీయమన్నారు. శ్రీలంకలో కూడా షూటింగ్కు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ప్రపంచ చరిత్రలో ఇన్ని బౌద్ధ దేశాల్లో షూటింగ్ జరుపుతున్న ఏకైక చిత్రంగా ఇది నిలిచిపోతుందని అన్నారు. హిరోషిమా, నాగసాకి అణుదాడుల గురించి గుర్తు చేశారు. మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఉండడానికి బుద్ధిజమే ఏకైక మార్గమని వ్యాఖ్యానించారు. దర్శకుడు సత్యారెడ్డి మాట్లాడుతూ 30 సంవత్సరాల సినీ జీవితంలో ఈ చిత్రం ద్వారా గౌతమ బుద్ధుని చరిత్రను ప్రపంచానికి అందించడం వల్ల తన జన్మ ధన్యమవుతుందని అన్నారు. ప్రపంచంలో ఎంతవరకు రాని అత్యుత్తమ సాంకేతికతను ఈ చిత్రానికి వాడుతున్నామని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్లోని గౌతమ బుద్ధుని జననం, బాల్యం, విద్యాభ్యాసానికి సంబంధించిన సన్నివేశాలు నేపాల్ దేశంలోని హిమాలయాలు, లూంబిని, కాఠ్మండు ప్రాంతంలో జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత విభూత్ తదితరులు పాల్గొన్నారు. సో చూసారు కదండి ఇవాళ స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.